ఇక ఇది పోయినట్టే. నేనేం చూస్తున్నాను? ఇది ఎలాంటి కళ? నేను నేహాతో కల కంటున్నానా? కానీ ఎందుకు? తనని చూస్తేనే నా చిరాకు వస్తుంది. తన మొహం కూడా చూడాలని లేదు నాకు. అయినా తన కలలే కంటున్నాను. ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు. నేనెందుకు కంటున్నాను ఆమె గురించి కలలు? కాంపిటీషన్ కోసం బయలుదేరాను. ఇంకా కళ్ళల్లో ఏదో నల్లక పడింది, పూత లేదు కూడా. నేహా, దాని రుద్దకు, లేదంటే కన్ను ఎర్రగా మారిపోతుంది. లోపలే ఉండనివ్వు, గాలిలో అదే పోతుంది. తెరలాకి చెప్పు, నువ్వు సామాన్లన్నీ పెట్టుకోలేవు కదా? 2 సార్లు చెక్ చేసుకుని మరీ పెట్టుకున్నాను. ఆలీ, మనం టైంకి చేరుకుంటాం కదా? చేరుకుంటాంలే. అరే, చేరిపోయాం కూడా. ఇదిగో చూడు, మన గమ్యానికి వచ్చేసాం. ఏమైంది నేహా? ఇప్పటిదాకా నీ కళ్ళు తెచ్చుకోలేదు, ఇప్పుడేమో మూత పడ్డలేదు. అంతలా ఏం చూసావు నువ్వు? ఈ ప్రదేశం, ఇది ఎలా సాధ్యం? ఏది ఎలా సాధ్యం? ఇది సంజు. నా ఉద్దేశ్యం సంజయ్దే ఇల్లు. కొంప మునిగింది. ఇప్పుడు అర్థమైందా ఈ కాంపిటీషన్ వాళ్ళ నాన్నగారు ఏర్పాటు చేశారని? హ్యూమన్ ఎంపవర్మెంట్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్. జై బజరంగబలి, దారి దొరికింది. అరే, ఎమ్మెల్యే కదా, ఇలాంటి కాంపిటీషన్లు ఏర్పాటు చేస్తూనే ఉంటారులే. కానీ నేహా, నువ్వేం చేస్తావు ఇప్పుడు? నా ఉద్దేశ్యం, కాలేజీలో అంత గొడవ జరిగింది, అంత రచ్చ జరిగిన తర్వాత కూడా నువ్వు ఈ కాంపిటీషన్లో పాల్గొనగలవా? మీరు నేహా అక్క లాంటి అమాయకమైన అమ్మాయిని కిస్ చేశారు. ఫ్రెంచ్ కిస్సే గల చేసింది, ఇంకేమైనా అడిగుంటే అది కూడా ఇచ్చేసేదేమో. ఈ రోజు తర్వాత ఈ కాలేజీలో చదవడం దేవుడెరుగు. నువ్వు ఇలా కాలు కూడా పెట్టవు. ఒకప్పుడు సంజు భార్యగా ఈ గడప దాటాలని కలలు కన్నాను. నేను ఇంటికి ప్రాణం అవ్వాలనుకున్నాను. కానీ ఈరోజు పరిస్థితులు ఎంతలా మారిపోయా అంటే లేదు, దీన్ని దాటాలని కూడా అనుకోలేకపోతున్నాను. నాన్నది జాబ్ పోయింది, డబ్బులు లేవు, కుటుంబం కోసం చేయాల్సిందే. నువ్వు ఇక్కడికి మా ఇంటికి ఎలా వచ్చావు? అసలు ఎందుకు వచ్చావు? నన్ను వదిలిపెట్టు. చెప్పాను కదా నన్ను వదిలిపెట్టమని. సరే,
కావాలనే పడేసావు. సంతోషమా? ఇప్పుడు గుండె చల్లబడిందా నన్ను పడేసి? వెళ్ళు పక్కకు. ఇప్పుడు చెప్పు, ఎందుకు వచ్చావు మా ఇంటికి? ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పాల్గొనడానికి వచ్చింది. ఈ పార్టిసిపెంట్స్ లిస్ట్ లో నేహా పేరు కూడా ఉంది. హలో నేహా. హలో సార్. ఈ ఫామ్ నువ్వే నింపావా? అవునండి. చూసి సంతోషించాను. అది నా ఉద్దేశం ఏంటంటే, బాగుంది, నువ్వు కూడా ఈ పోటీలో పాల్గొనాలని అనుకున్నావు. సూపర్. ఇది తెలిసి కూడా ఈ కాంపిటీషన్ మా ఇంట్లో జరుగుతుందని, ఇదంతా తెలిసిన కూడా నువ్వు ఫామ్ నింపావు. వా, గ్రేట్. అసలైతే నీకు నా వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అంటే అది ఎక్కడికి పోయిందా నేహా శర్మ పొగరు? ఇప్పుడు ఎందుకు సిగ్గు లేకుండా వచ్చావు? చెప్పు చెప్పు. అయితే ఇప్పుడు ఆవిడ తన మొహాన్ని ఇంట్లో వదిలేసి రాలేదు కదా. అరే అన్నా, అటువైపు చూసి ఏం నవ్వుతున్నావు నువ్వు? ఆ పళ్ళతో నాకై చూసి నవ్వు. నాకు కూడా తెలియాలి కదా నీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందో లేదో అని. మీరు నవ్వకండి, మీ టూత్ పేస్ట్ లో ఉప్పు లేదు. చూడు నేహా, లాస్ట్ టైం చెప్తున్నాను నేను, నా బుర్ర పాడు చేయకు. వెనక్కి తిరిగి ఇంకా వెళ్ళిపో, వెళ్ళు. సంజయ్, నువ్వు బహుశా మర్చిపోతున్నావు, ఈ కాంపిటీషన్ నాన్నగారు అందరి కోసం పెట్టారు. ఏ అమ్మాయి అయినా ఇందులో పాల్గొనొచ్చు. మరి నేహా ఇక్కడికి వచ్చిందంటే మనంతంగా ఆహ్వానించాలి, అవమానించకూడదు. కాలేజ్ నుంచి డీన్ సార్ ఫోన్ చేస్తున్నారు. నేహా, నువ్వు లోపలికి రా. మిగతా పార్టిసిపెంట్స్తో కలిసి నువ్వు అక్కడ కూర్చో. నేను ఇప్పుడే కాల్ మాట్లాడొస్తాను. సరే సార్. హలో. చెప్పండి సార్. చూడు, నాకు తెలుసు నువ్వు ఇక్కడికి ఏదో ఒక డ్రామా చేయడానికి వచ్చావు. నువ్వు ఏ విధంగా అయితే కాలేజ్లో గందరగోళం చేసి నన్ను బతకనివ్వటలేదు, అలానే ఇక్కడ కూడా ఏదో చేయాలనుకుంటున్నావు. కానీ జాగ్రత్త, అజయ్ అన్నయ్య ఉన్నారు కదా అని నాతో పెట్టుకోకు, తర్వాత బాధపడతావు. సంజు, నేను చాలు ఇక్కడికి చాలు చాలు. చూడు మేహా, నీకు విషయం క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఈ ఫంక్షన్, ఈ కాంపిటీషన్, ఇది కేవలం పోటీ మాత్రమే కాదు. మా నాన్నగారి పరువు దీంతో ముడిపడింది. ఆయన కావాలనుకుంటే ఈ కాంపిటీషన్ బయట పెట్టేవారు, కానీ లేదు, ఆయన ఇంట్లోనే పెట్టారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ ఈవెంట్ ఆయనకి చాలా స్పెషల్. అందుకే ఈ ఈవెంట్లో నేను నిన్ను ఎలాంటి రచ్చ చేయనివ్వను. రచ్చ చేసే అలవాటు నీకుంది సంజయ్. నాకు కాదిక కాంపిటీషన్ విషయం అంటావా? ఈ కాంపిటీషన్ మీ నాన్నగారికి ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువ నాకు మరింతగా నా కుటుంబానికి ముఖ్యం. నేను ఈ పోటీలో పాల్గొంటాను, గెలిచి మరీ వెళ్తాను.
కార్యక్రమంలో గెలుపు ఎవరిదైనా సరే మజా మాత్రం నాకే రాబోతోంది. చాలా కష్టపడి నీ పొగరు అనే జ్వరం తగ్గింది. ఇప్పుడేమో ఈ జవ్వు అనే జ్వరం వచ్చింది. అది కూడా ఈరోజు నాన్నగారు ఇంట్లో ఇంత పెద్ద కార్యక్రమం పెట్టినప్పుడు ఇదంతా కావాలని చేయడం లేరు కదా, నువ్వు అమ్మకి పనంతా పడాలని. అలాంటిది ఏమీ లేదు. అదే అత్తయ్య గారు ఇప్పుడే నాకు కషాయం ఇచ్చారు. ఇంకా ఏమన్నారంటే విశ్రాంతి తీసుకో. అయినా సరే అత్తయ్య గారు అంటున్నారు కదా, ఇంట్లో ఇంతమంది పని వాళ్ళు ఉన్నారు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళంతా చూసుకుంటారులే అని. ఈ అమ్మ కూడా అసలు నిన్ను నెత్తి మీద ఎక్కించుకున్నారు. అమ్మ అత్త ఇలా ఎప్పుడు మారుతుందో పడి ఉండు నువ్వు ఇక్కడే. నమస్కారం. నాతో మాట్లాడుతున్నావు దేవుడా నువ్వు. నాన్న కోసం, కుటుంబం కోసం ఏదైనా చేసే అవకాశం ఇచ్చావు. అది కూడా సంజయ్ ఇంట్లో. చెప్పండి సార్. ఆల్ రైట్, ఓకే సార్. అరే మీరు ఇక్కడ రండి, నేను ఒకసారి ప్రెస్ వాళ్ళని చూసి వస్తాను. వాహ్, ఏదో తెలియని కళ కనిపిస్తోంది బాబు మొహంలో. ఇంత పద్ధతిగా ముస్తాబై ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. అవును, ఇందాక నేను షర్ట్ మార్చుకోమని చెప్తే అవసరం ఏముందన్నాడు. నేను బానే ఉన్నాను కదా. ఇంత తొందరగా వీడిలో ఇలాంటి మార్పు ఎలా వచ్చింది? ఒక మాట చెప్పనా శ్రీమతి గారు, నేను కూడా ఒకప్పుడు అచ్చం అజయ్లాగే ఉండేవాడిని. జీవితంలో నేను మొదటిసారి ఎప్పుడు బాగా తయారయ్యానంటే ఎప్పుడైతే నేను మిమ్మల్ని చూశానో అప్పుడే. మన అబ్బాయి ప్రేమ అనే నిచ్చెనలో మొదటి మెట్టు ఎక్కినట్టున్నాడు. శుభాకాంక్షలు శ్రీమతి గారు. మనవాడు ప్రేమలో పడిపోయాడు. హలో మనోజ్ వింట్రా. అదేరా మీ పెద్దనాన్న ఇంటర్నెట్ క్యాఫ్లో ఏదో జాబ్ ఉందన్నావు కదా, అక్కడ ఇప్పించవా ప్లీజ్? నాకు తెలుసు, నేను 2000కి పని చేయడానికి కూడా సిద్ధమే. ఏంట్రా, నేను అడిగినప్పుడు కుదరదు అన్నావు, బిజినెస్ చేస్తాను అన్నావు, ఇప్పుడు ఆ ఉద్యోగం వేరే ఎవరికో దొరికేసింది.
సరే, నేను చేస్తానులే. బాయ్. నాన్నకు ఉద్యోగం లేదు, ఇక్కడ ఇంట్లో డబ్బులు లేవు, సగం జీతంతో నెల మొత్తం ఎలా గడుస్తుంది? రాబోయే రోజులు చాలా చాలా కష్టంగా గడవబోతున్నాయి. నేనేదో ఒకటి వెతుక్కోవాలి, నా కుటుంబం కోసం, మా నాన్న కోసం. నేనెంత పనికిరాని కొడుకును. ఇంత కష్టకాలంలో కూడా నా కుటుంబం కోసం వేరేమీ చేయలేకపోతున్నాను. ఒక గంటలో కలుద్దాం. రెడీగా ఉండు, నేను కాల్ చేస్తాను. ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. మీ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆ పోటీదారులను స్వాగతించండి. వారిలో ఎవరో ఒకరు ఈ రోజు ఈ ట్రోఫీని గెలుచుకోబోతున్నారు. ఇక సమయం వృధా చేయకుండా ఈ పోటీని ప్రారంభిద్దాం. ఈ పోటీ అనేది ముఖ్యంగా మహిళా సాధికారత ఇంకా మహిళల అభ్యున్నతి కోసం నిర్వహించబడింది. వీళ్ళంతా నా వైపలా ఎందుకు చూస్తున్నారు? నేనేం పెద్దగా తయారై కూడా రాలేదు కదా. పోయినేరాదే స్కూల్లో ఫ్యాన్ సెటర్స్ పోటీ పెట్టారు. అప్పుడు నేను రాజపుతాన క్వీన్ అయ్యాను. ఆ సామాన్లన్నీ తీసుకుని వచ్చేసాను. చివరి నిమిషాల్లో మాత్రం ఏం చేయగలరో చెప్పండి. కొత్త బట్టలు కుట్టించుకోవడానికి డబ్బులు కూడా లేవు, కానీ ఏదేమైనా సరే నేను ఎలాగైనా సరే ఈ కాంపిటీషన్ గెలవాలి. ఇంకా ఆ వెండి షీల్ని ఇంటికి తీసుకువెళ్ళాలి. అంటే నమస్కారం, నేను అనామిక యాదవ్. చిన్నప్పటి నుంచే విద్య మంచి జీవితానికి పునాది అని నమ్ముతాను. ఒక మంచి సభ్య సమాజం ఇంకా సంస్కారవంతమైన సమాజ నిర్మాణంలో గురువులదే పెద్ద పాత్ర, అంటే టీచర్లది. ఏం సో చెప్తుంది అసలు, నా బుర్ర పారు చేస్తుంది. అయినా ఈ మధ్య జనాలకు నీతులు చెప్పడం అంటే భలే సరదా అయిపోయింది. సంజు, నువ్వు నోరు మూసుకుంటావా? ఇంకా నీకంత చిరాగ్గా ఉంటే నీ గదిలోకి వెళ్ళిపో. కుళ్ళిన ఆలుగడ్డ లాంటి మొహం వేసుకొని నిల్చున్నావు. వెళ్ళెక్కడి నుంచి. ఇద్దరు అమ్మాయిల తర్వాత నేహా పర్ఫార్మెన్స్ ఉంది. చాలా దాహంగా ఉంది. రూమ్లో నీళ్లు కూడా అయిపోయాయి. ఎవరైనా కనిపిస్తే నీళ్ళు అరిగేదాన్ని. టెన్షన్ వల్ల చాలా కంగారుగా ఉంది.
ఇంత మంచి అమ్మాయి గనక సంజు అన్నయ్య జీవితంలోకి వస్తే నేను వాళ్ళని ఏమీ చేయలేను. వీళ్ళిద్దరూ దూరంగా ఉంటేనే నా సంతోషం ఇంకా నా మనశ్శాంతి ఉంది. రండి రండి, ఇప్పుడు వస్తుంది మజా. ఇప్పుడు చూడండి. ఈ బకెట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అమ్మాయి ఎవరు? ఒకవేళ పార్టిసిపెంట్ ఏమో. అరే, కళ్ళు తెరవండి నేహా అక్క, త్వరగా. మజా వస్తుంది, ఒట్టు తెరవండి తెరవండి.